కళ్ళు కూడా మాట్లాడగలవో నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా. ఒక మనిషికి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఆ 72 సార్లు నీ గురించే కొట్టుకుంటుంది. ఐ లవ్ యూ సిరి. ప్రియమైన ఆ అమ్మాయి అంత కష్టపడుతుంటే నువ్వు అర్థం చేసుకోవా? అమ్మాయిలకి కష్టం వస్తే అరగంట ఆలోచిస్తానేమో, అదే ఆంటీలకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా పిల్లి చచ్చిపోయింది. అరే చూసారా అండి, పిల్లి చచ్చిపోతే కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వు అచ్చుల్లోన హల్లువో, జతకుచ్చుల్లోన మల్లెవో, కరిమబ్బుల్లోన విల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో. మీ పాటలు వింటుంటే అసలు ప్రేమ అనేది లేని వాళ్ళకి కూడా ప్రేమ పుడుతుంది. మంచి ఇన్స్పిరేషనల్ కపుల్ ఇప్పుడు రాబోతున్నారు. అసలు ఇక్కడ ఎంత పెద్ద గొడవ నడుస్తుంది, అమ్మాయిల ప్రేమ గొప్ప లేదా అబ్బాయిల ప్రేమ గొప్ప అని. నా లైఫ్ లో అయితే నీ ప్రేమే గొప్ప. బట్ వై? అర్థం చేసుకోవడంలో ఉంటది ప్రేమ అంటే. అసలు బ్యాక్ స్టోరీ ఏంటి చిన్ని గారు? చిన్న వయసులో అది ప్రేమ అనుకొని ఆ అబ్బాయి నన్ను కాదన్నాడు అని చెప్పి నేను కిరోసిన్ వేసుకుని బయటికి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే దీని ముఖం దయ్యంలా ఉంది. అప్పుడు తిను పరిచయం అయ్యారు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ ఉండడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలని తెగ నరికి కిత్తూరులో విజయ పతాకాన్ని ఎగరవేయకపోతే నేను కిత్తూరు పులి చన్నమనే కాదు. ఇదే చివరిసారి. ఇంకొకసారి నీ నోటు నుంచి పన్ను అనే శబ్దం వినిపిస్తే నీ నాలుక చీరేస్తా, జాగ్రత్త. నేను సిన్సియర్గా ఒక అమ్మాయిని అయితే నిజంగా లవ్ చేశా. ఇలాంటి వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అయితే నాకు చాలా బాగుంటుంది అనేసి తనకు ప్రపోజ్ చేశా. నీకు నాకు సెట్ కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అనేసి నన్ను దూరం పెట్టింది. నాకు నువ్వు మాట్లాడింది 1% కూడా నచ్చలేదు ప్రవీణ్. ఏదో నువ్వు నన్ను నెగిటివ్ చేయాలనుకుంటున్నావు, అది మాత్రం నాకు గ్యారంటీగా అర్థమైపోయింది. నేను నిన్ను అనలేదు. పెళ్లి ఫిక్స్ అయిందని కూడా చెప్పినా, కానీ మళ్ళీ టాపిక్ తీసి మళ్ళీ నన్ను నెగిటివ్ చేస్తున్నావు. లైఫ్ లాంగ్ నేను నీతో అసలు మాట్లాడదలుచుకోలేదు. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం. నీకు నాకు ఏ సంబంధం లేదు. నెక్స్ట్ కాంచి తన గురించి నన్ను ఏం అడగకండి, నా గురించి తనను కూడా ఏం అడగకండి అని అదొకటి కోరుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.